తోక పట్టుకుని మరి దానిని మర్దించడం నా వల్ల అవునా? నా నెత్తిన ఇంత బరువు పెట్టి నన్ను నడవమంటావా? నీకేదివ్వాలో ఆ పరమాత్ముడికి తెలియదనుకుని నిందిస్తున్నావా? కౌరవుల పాండవుల యుద్ధం సమయంలో సాయం కోరి వెళ్ళరంధామా అన్నాడు. నువ్వు ఆరాధిస్తున్నావు. ఆ జగద్గురువే నీకు మార్గం చూపిస్తే నీ చేతిలోకి వచ్చిందంటే అది ఆ స్వామి ఘటన కాక చాలా సంతోషంగా ఉందమ్మా. ఆస్తి మొత్తం ఆ పాత్రదానం కాకుండా మా నాన్న దూరం ఆలోచించి యావదాస్తి నీ పేరును రాశాడు. మీకు అనిపిస్తుంది చిన్నత్తయ్య కోర్టుకెళ్తానంటుంది. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా ఇక చేయగలిగేదేమీ లేదు. వెనుక మేమంతా ఉన్నాం. ధైర్యంగా ముందుకు అడుగు. అపర్ణ, ఇక నుంచి ఆస్తులే కాదు, ఈ ఇంటి బాధ్యతలు, ఎవరికెంత గౌరవం ఇవ్వాలి అనేది ఈ వంశ ప్రతిష్టల్ని నా చేతుల్లో పెట్టి ఎప్పటికైనా నువ్వు చేయాల్సిందే. కాకపోతే కాస్త ముందుగా నీ చేతికొచ్చింది. బావ మనసులో ఉన్న పరమార్థం ఒక్కటే కావ్య. ఏరి పారేస్తూ నడవాల్సిందే, ఇంకో దారి లేదు. ధైర్యంగా ఉండు. వాటిని తాళాలు అంటారు, వాటిని ఇంటి పత్రాలు అంటారు. ఇచ్చి జాగ్రత్తమ్మా అన్నారు. వీటిని భద్రంగా అమ్మయ్య చేర్చాను. నా పని అయిపోయింది. ఏంటి కామెడీ చేస్తున్నావా? మీకు అలా అనిపిస్తుందా? గురించి నాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి ఇంటి బాధ్యతలు లేకపోతే ఏంటి? ఈ ఇంట్లో అందరికంటే నువ్వే సమర్థురాలివి. వారసురాలిగా భావించి నీ పేరు మీద ఆస్తి మొత్తం రాశారు. ఇంత పెద్ద బాధ్యత నా వల్ల కాదు అని ఆయనకి చెప్పి నేను ఒప్పిస్తాను. నాకు నేనే సంపాదించుకోవాలి. మీ ఆస్తే మీకిస్తున్నాను. ఓహో, మా తాతయ్య చెప్పాలి. ఏంటండి మీరు దీన్ని ఇబ్బంది పెట్టడం అంటారా? అవును మరి, నీకు చెప్పిన పని నన్ను మనసు మార్చుకున్నారా? బాధ్యతలు తీసుకుంటారా? కాదు, ఒక రకంగా ఈ బాధ్యతలన్నీ చూసుకోవడానికి నువ్వే కథ పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెడతావు. ఎన్ని కుట్రలు, ఎన్ని ప్లాన్లు. కావ్య క్యారెక్టర్ ఇంతటితో క్లోజ్ అవుతుందనుకున్న ప్రతిసారి షాక్ ఇవ్వలేదు మామ్. చేతిలో చిప్పిచ్చింది. తలుచుకుంటేనే భయం వేస్తుంది. అనుకున్నదొక్కటి అయిన ఏమైనా సాంగ్ అనిపిస్తుందా?